దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దరిమిలా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మార్చులు మేడం సురేఖ గారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి 76 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కావింపజేసి అన్న సత్రానికి 35 కోట్లు కావింపజేసి వేనాడు దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి కూడా చేయాలి. 2 కళ్ళలాగా అటు పట్టణాభివృద్ధి దేవాలయ అభివృద్ధి అని చెప్పే క్రమంలో 47 కోట్లతో రోడ్డు వెడల్పు కార్యకు సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 50 కోట్లను 25-26 బడ్జెట్లో ఒక 100 కోట్ల రూపాయలను కూడా పెట్టుకొని బడ్జెట్లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే అన్న సత్రానికి 35 కోట్ల సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజారామయ్యర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, అదేవిధంగా వీటి వైస్ చైర్మన్గా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు, స్థపతి, అదేవిధంగా ఆర్కిటెక్ట్ విభాగము, R&Bకి సంబంధించినటువంటి బృందము, ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము, వేనాడు దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా బ్రాహ్మణోత్తములు, ఇతర అనువంశిక వర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలు మ్యాప్ల ద్వారా కూడా చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ 21 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు 8 మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసిపోయిన సందర్భంలో అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రులు తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే శృంగేరి పీఠానికి ఈ వేముల రాజన్న ఆలయంలో ఏ మార్పులు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని, శ్రీ శ్రీ భారతీనంద తీర్థ స్వామి పెద్ద స్వామి గారు కూడా స్వయంగా నేను ఉన్నటువంటి అధికారులందరూ కూడా వెళ్ళి వేరే దేవాలకు సంబంధించినటువంటి పూజారులందరూ కూడా వెళ్ళి 2 మార్లు వారికి చెప్పి వారి అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడోసారి ముఖ్యమంత్రి గారు వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా కమిషనర్ కూడా వెళ్ళి మూడోసారి కూడా అనుమతి తీసుకొని కొన్నిటికి వారి శ్రీముఖం కూడా ఇచ్చిన క్రమంలో మరింత విస్తృతంగా ముందుకు పోయే క్రమంలో వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు. ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈరోజు క్షేత్ర స్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు VTD చైర్మన్ హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో వారు చెప్పిన సూచనలు సలహాలు అమలు చేసే క్రమంలో మనకు పూర్తి స్థాయిలో చూడడం జరిగింది. ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే 45 రోజులు పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలని చెప్పి భీమేశ్వర ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేసేట్లో భాగంగా భీమేశ్వర ఆలయాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ ఏదైతే వేములవాడ రాజరాజస్వామి ఆలయం పునర్నిర్మాణం జరిపేటువంటి సమయంలో స్వామివారికి ఏకాంతంగా సేవలు యథావిధంగా కొనసాగుతాయి. ఎక్కడ కూడా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కానీ పూజా విధానాలు కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రతినిత్యం స్వామివారికి జరిపేటువంటి పూజలు ఏకాంతంగా జరపబడతాయని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందే విధంగా అంటే వచ్చేటువంటి భక్తులు వేలాది మంది నుంచి లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సు పొందే క్రమంలో పడుతున్నటువంటి ఇబ్బందులు గమనించే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వృత్తి నిశ్చయంతో ఆలయకి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని, త్వరిగతిన దర్శనం కల్పింపజేయాలని, త్వరితగతిన శీఘ్రంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలని. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చుతండి కోడమికు చెల్లిస్తా మీకు అని చెప్పనే ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత విశ్వాసమైనటువంటి ఒక్క మొక్కు భారతదేశంలో ఏ దేవాలయం ఈ దేవాలయం ఉన్నటువంటి ఈ పెద్ద విశాలంగా చేయడం, వచ్చే భక్తులకు మెరుగైనటువంటి రీతిలో సౌలతులు కల్పించాలని చెప్పని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మొదటి ఫేజ్లో, 2వ ఫేజ్లో, 3వ ఫేజ్లో కూడా తప్పనిసరి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మేమందరం కూడా మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి
ఆహ్వాన పత్రిక అందజేసిన రోజు పనులు ఏ విధంగా సాగుతున్నాయి, తొందరగా గతంలో లాగా మాటిచ్చి చేయని విధంగా ఉండకుండా మనం తప్పనిసరిగా ఇచ్చిన ప్రకారం ముందుకు వెళ్ళని చెప్పని వారు కూడా చెప్పడం, ఆదేశాలు అనుసరించే ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు కూడా వెంట సంబంధిత అధికారులను పురమాయించడం కానీ, శైలజరామయ్య ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు కూడా శ్రీధర్ గారు ఈ విషయాలు చెప్పగానే సంబంధిత అధికారులకు వెంటనే మరి ఆదేశాలు ఇవ్వడం, దాంతో ఇప్పుడు టెండర్ ప్రక్రియ క్రమంలో మరొకసారి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని అందరి అభిప్రాయాలను పుర ప్రముఖులకు సంబంధించిన అభిప్రాయాలు కూడా తీసుకున్నాము, అనువంశిక అర్చకులకు సంబంధించిన వారి విధి పత్రాలను కూడా తీసుకున్నాము, అందరి ఆలోచన తీసుకుని దానికి అనుగుణంగా ముందుకు పోతున్నామని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ మరి వచ్చే భక్తులకు ఈ ప్రారంభమైన ప్రజలు భీమేశ్వరాలయంలో దర్శన భాగ్యం ఉంటుందని మాట తెలియజేస్తూ ఏకాంతంగా శ్రీ రాజరాజస్వామి పూజా కైంకర్యాలు యథావిధిగా సాగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పరిసరాలను ఏ విధంగా అయితే ఈ 76 కోట్ల పైచిలతో టెండర్లు పెట్టి పిలువబడి విశాలంగా చేసేటువంటి వాటిని అన్నిటి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించేది, రాజగోపురాలు ఎక్కడెక్కడ వస్తున్నాయని చెప్పినటువంటి కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఆ కార్యక్రమం పనులు జరిగే క్రమంలో భక్తులకు భీమేశ్వరాల్లో జరిపేటువంటి ఆలయాన్ని కూడా సందర్శించి అక్కడ కూడా తాత్కాలికంగా ఏమేమి ఏర్పాటు చేయాలి, క్యూ లైన్లు, వసతి, అక్కడ అభిషేక మండపాలు, లేదంటే కళ్యాణ మండపాలు, లేకపోతే సత్యాన్ని పూజలు చేసే వారికి ఎలాంటి పెద్దలతో కూడా చూసేటువంటి కార్యక్రమం, అక్కడ శంకర్ మఠం ఉన్న స్థలాన్ని వాడుకోవాలని, అక్కడ వేద పాఠశాలలు ఉన్న స్థలాన్ని కూడా వాడుకోవాలని, ఇప్పుడు ఇక్కడ జనరేటర్ రూమ్ నుంచి కూడా నూతనంగా క్యూ లైన్లు వేసుకొని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు చూడాలని చెప్పినటువంటి ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి రావడం జరిగింది. ఎప్పటి నుంచి ప్రారంభం అవుతారంటే గుడి ఆలయం కూడా ఈ నెల ఆఖరి వారంలో శృంగేరి పీఠం వారి అనుమతులు పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత వారి యొక్క శ్రీముఖం అందిన తర్వాత టెండర్ ప్రక్రియ ఆర్ఎండ్బి శాఖ అధికారులు రావడం జరిగింది. అన్ని ఏర్పాట్లు వాళ్ళు కూడా సాంకేతిక పరంగా చేసి పెట్టుకున్నారు. శృంగేరి పీఠం అనుమతులు రాగానే ఆర్ఎండ్బి వాళ్ళు బహుశా మొదటి వారంలో టెండర్లు పిలిస్తే టెండర్ ప్రక్రియ 15 రోజులు 21 రోజులు ఉంటుంది. ఆ తదుపరి వచ్చిన వాటితో ఈరోజు మనం ఏప్రిల్, మే, జూన్ అని అనుకుంటున్నాం. 6 జూన్ చెప్పినట్టు జూన్ 15వ తేదీ అని ఒక 22 డేట్ పెట్టుకున్నాం. జూన్ 15 తర్వాత పనులు ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నాం. అప్పటి నుంచి దర్శనాలు భీమేశ్వరాలయంలో, జూన్లో 2వ వారం నుంచి 3వ వారం నుంచి పనులు ప్రారంభించాలని చెప్పిన ఒక లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం.